అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నా శివరాం రెడ్డి అన్న ఒక రాజకీయ కుటుంబాన్ని తీసుకుంటే ఇంట్లో అందరూ రాజకీయ నాయకులు కారనమాట. ఒకరు తండ్రి వారసత్వంతోనో తాత వారసత్వంతోనో ఉంటారు, రాజకీయ వారసత్వం తీసుకుని. మిగతా వాళ్ళంతా కూడా కొంతమంది బ్యూరోక్రాట్స్ అంటే సివిల్ సర్వెంట్స్గా వెళ్ళిపోతారు, కొంతమంది వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు అనమాట. కానీ మీ కుటుంబం అంతా కూడా కేవలం రాజకీయంగానే ఉండిపోయారు. అందరూ ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు మెంబరు. అసలుకి ఒకే కుటుంబంలో కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉండడం అనేది చాలా అరుదు అనమాట. ఎందుకు ఒక రాజకీయాన్నే నమ్ముకున్నారు? అసలుకి వేరే వ్యాపారాలు చూడండి. మీకు ఒక జిన్నింగ్ మెయిల్ ఏదో ఉండింది కొనుక్కోవాలి, నాకు తెలిసి అది పోయింది, అన్నీ పోయినాయి కదా. కేవలం రాజకీయాన్ని నమ్ముకోవడానికి కారణం ఏంటన్నా? మా పెద్దలు మొదటి నుంచి ప్రజలకు సేవ చేయడం దాంట్లోనే మొదటి మా తాతల కాలం నుంచి ఆ కల్చర్ అట్లే వచ్చింది. ఆ జీన్స్ డెఫినెట్గా బాడీలో ఉంటాయి, మీకు తెలియదు ఏం లేదు. ప్రజలతో మమేకం కావడము, ప్రజల్లో వేరే డిఫరెంట్గా వాళ్ళు వేరే మేము వేరే అనే ఫీలింగ్ మా పెద్దలకి లేకపోవడము, అన్ని కులాల వాళ్ళు అన్ని స్థాయిలో వాళ్ళని కలుపుకొని పోవడము, ఇవన్నీ చూసి ఇంటి దగ్గర జనాలు రావడము, వాళ్ళు ఏదో పనులు చేయించుకోవడము, చెప్పించుకోవడము, ఏదో వివిధ రకాలుగా అటాచ్మెంట్లు పెరిగినాయి. అది చూసి మాకు కూడా దాంట్లో అదే రూట్లో పోతే నలుగురు సేవ చేయగలం కదా. ఇప్పుడు అఫీషియల్ అయినా ఇంకోటైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది దాంట్లో. దీంట్లో అలా కాదు కదా, మనం వాళ్ళతో కలిసిపోవచ్చు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అయినా నీకు ఒక దానికి లిమిట్స్ ఉంటాయి. రాజకీయాల్లో లిమిట్స్ ఏమి ఉండవు కదా మనం సాయం చేయడానికి. దానికి ఏం బార్ ఉండదు. కాబట్టి ప్రజలకు మంచి చేయొచ్చు, నాలుగు సొసైటీకి మనం ఉపయోగపడాలి. మనం పుట్టిన తర్వాత ప్రతి వాళ్ళు పుడుతుంటారు పోతుంటారు, దట్ ఈస్ డిఫరెంట్. మా అమ్మ అట్లే చెప్పేది, మా అవ్వోళ్ళు కానీ మా నాన్న ఏదున్నా ప్రజలకు ఏదైనా కోరినప్పుడు చేయాలనుకున్న మీ ఉన్న దాంట్లోనే వాళ్ళని బాధ పెట్టుకుంటూ కొద్దిగా గొప్ప చేయండి. మీరు వాళ్ళని ఏదో రకంగా మాటలు మాట్లాడడం పెట్టడం ఇవా కాకుండా మన చేతనేంత సహాయం మనం ఎప్పుడు చేయాలి. ఆ కల్చర్ నేర్చుకోండి. ఒకరిని మోసం చేసి మీరు చీట్ చేసి ఇంకోటి సంపాదించుకోవాలని ఆశపడద్దని ఉన్నదాంతో తృప్తిగా ఉండండి అని పెద్దలు మొదటి నుంచి అది బోధించుకురావడం వల్ల అది మాలో కూడా అట్లే రావడం. ఇంకా మేమంతా కూడా ఒకరికొకరు డివిజన్ అంటే ఇక్కడ మా నాన్నగారు అడాప్ట్ కావడం వల్ల ఇక్కడ ప్రాపర్టీ చదువుకోవడానికి మా అమ్మగారు ఊరి ఇక్కడ ఆదోనికి దగ్గర, ఈ రెండిటికి సెంటర్, గుంటకల్కి దీనికి సెంటర్ కాబట్టి ఆదోన్లో ఇల్లు చేయడం, అక్కడ పిల్లోళ్ళు చదువుకోనికి బాగుంటుందని మేమంతా అక్కడ ఉండడం, ఇలా వివిధ ఏరియాల్లో సెటిల్ కావడం జరిగింది. అదే కల్చర్ అన్ని ఏరియాల్లో రావడం వల్ల ఒకే దగ్గర అందరూ ఉంటే, ఒకే ఇంట్లో ఉంటే మీరు చెప్పినట్ల ఇంకా ఆయన ఉన్నాడు కదా రాజకీయంలో నేనేమి అని అనుకోండి వచ్చాము. ఇలా రకరకాలుగా ఉండడం వల్ల అన్ని ఏరియాల్లో అదే స్థాయిలో ఆలోచన చేసే మనస్తత్వం అందరికి వచ్చింది. మనం నలుగురు సాయం చేయాలా, మనం కూడా గుర్తించబడాలా. మా పెద్దోళ్ళు చెప్తున్నది కూడా మన కుటుంబానికి గౌరవం ముఖ్యము, ఆస్తుల కంటే గౌరవం అనేది మీరు కాపాడుకుంటారండి. మా పేర్లు నిలబెట్టండి, మీరు మమ్మల్ని డిగ్రేడ్ చేసే ప్రయత్నాలు చేయొద్దండి అంటే దానికి తగినట్లు చేయడానికి అందరూ అదే రూట్లో ఒక్కో ఏరియాలో ఉన్నారు. కాబట్టి ఆ సేవ చేయడం వల్ల అది అట్లే స్ప్రెడ్ అయింది. మాలో అందరూ కూడా ఎవరు ఏ స్థాయికి అయినా అందరికీ ఆనందమే. మా వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, మా వాళ్ళు చేస్తారు, అందరికీ కోఆర్డినేట్ చేసుకోవడం, ఏదున్నా కూడా అందరికి సపోర్ట్ చేసుకోవడం. అంటే ఊరుకోరు మనోళ్ళు పైకి పోయినారు, కొంతమంది స్వార్థంగా ఆలోచించే పరిస్థితి కొన్ని దగ్గరలో ఉండొచ్చాం. కానీ ఆ ఇంట్లో పలానా ఇదైనాడంటే అందరికీ ఆనందమే. మా బ్రదర్ ఆ స్థాయికి పోయినాడు, ఈ స్థాయికి పోయినాడు, ఇట్లున్నాడే అని. మా నాన్న 83లో చనిపోతే అప్పుడు ఎవరు రాజకీయ ఆలోచన అనేదే మాకు లేదు. ఫస్ట్ మా నాన్న ఎంటర్ అయ్యింది రాజకీయ. అప్పటికే యూత్ కాంగ్రెస్ ఉన్నారు కదా 85లో. ఓకే, నాయన ఉన్నప్పుడు ఉన్నా పెద్దగా పాలిటిక్స్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. దాంట్లో చేయాలా, యాక్టివిటీస్తో ముందుకు పోవాలా అని ఆ పోవాలనే ఆలోచన లేనప్పుడు దాంతో మా నాన్న చనిపోవడం, మళ్ళీ అందరూ కుటుంబ నేపథ్యంలో మేము కూడా ఎల్ఎల్బి కంప్లీట్ అయింది, అయినా వచ్చి ఇక్కడే కొనకొండలో ఉండడం, వీళ్ళు ఇటు రాంపురం, ఇక్కడ ఈ బాలనారెడ్డి సీతారామరెడ్డి పెద్ద ఆయన ఇక్కడ ఉండడం పెద్దన్న, తర్వాత ఈయన ఆదోళనలోనే అట్లే ఉండడం, పిల్లప్పటి నుంచి అట్లే కంటిన్యూ కావడం, ఇలా ఎవరు వాళ్ళు చూసుకునే పరిస్థితిలో 89లో అప్పుడు సీటుకి గోపి గారికి చేయడం జరిగింది. మా నాన్నకు బాగా ముఖ్యము, మాతో కూడా బాగా అటాచ్మెంట్ ఉండేది. అప్పటి నుంచి వచ్చి ఆ సంబంధాలతో 89తో
ఆయనకి బాగా కష్టపడి చేయడం జరిగింది. అప్పుడు ఎవరు సపోర్ట్ చేయకపోయినా 84లో ఆయన ఓడిపోయినాడు. 89లో ఆయన వచ్చి మా కుటుంబం నేపథ్యం అంతా ఆయనకి బాగా కష్టపడ్డాం. గెలిచిన తర్వాత ఆయన కొంచెం డిఫరెంట్గా చూసే వేలో ఆలోచన చేసుకుంటూ పోవడం వల్ల 94లో మళ్ళీ సీటుకి ప్రయత్నం చేయడం జరిగింది. సీటుకి ట్రై చేసినప్పుడు అప్పుడు వాళ్ళు మేము ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పి దివాకర్ రెడ్డి అన్న గారు చెప్పడంతో ఇంకా అప్పుడు రాజశేఖర రెడ్డి అన్న గారు టచ్చే కానీ మేము అంత ప్రయత్నం చేయలేదు. అప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడు దివాకర్ రెడ్డి గారిదే జరిగేది, మీకు అందరికీ తెలుసు 94లో. ఆ పరిస్థితుల్లో రిటర్న్ వచ్చా ఇంకా సీట్ రాదని వెంకటరామ మేము మాట్లాడినప్పుడు వెంకటరామ మనం ఇండిపెండెంట్గా ఇస్తాం ఎందుకు వేయకూడదు అని చెప్పడం, ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేయడం. అప్పుడు కాంగ్రెస్కి డిపాజిట్ రాలేదు కానీ నాకు 34,000 దగ్గర వచ్చినాయి. అప్పుడు పయ్యావుల కేసు కూడా అప్పుడే ఎంటర్ అయ్యింది దాంట్లో. 94లో ఆయన రావడం, మేము ఇండిపెండెంట్గా వేయడం. వేసిన దాంట్లోనే ఇంకా పొలిటికల్గా ఇంకా అందరికీ ఛాలెంజ్కి తీసుకొని దాన్ని 94లో నుంచి కంటిన్యూ చేసి 99లో పయ్యావుల కేసు పైన నేను మళ్ళీ గెలవడం 8,750తో ఆయన ఓడించడం. రాజశేఖర రెడ్డి గారితో అటాచ్మెంట్ అట్లా బాగా పెరిగిపోయింది. ఆయనే సీట్ ఇచ్చింది కూడా ఆయనే. 99లో పోయి అడిగినప్పుడు ఆయనతో బాగా టచెస్ ఉండే. నన్ను పార్టీ నుంచి 94లో సస్పెండ్ చేసినప్పుడు అగైన్ మళ్ళీ ఆయన పార్టీలోకి తీసుకునే కార్యక్రమం తీసుకొని మళ్ళీ ఆయన దారిలో నడిచాక అందరికీ అటాచ్మెంట్, ఆయన బాగా అటాచ్మెంట్ పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి అన్న గారు పిలిస్తే ఆ మహానుభావుడు 99లో పిలిచి సీట్ ఇవ్వడం, 99లో పూర్తిగా మంచి మెజార్టీతో కేశవ్ పైన గెలవడం, 2004 వరకు ఈ పొలిటికల్ అటాచ్మెంట్ బాగా పెరుక్కుంటూ పోయింది. పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి అన్న గారు చేస్తున్న కార్యక్రమాలు ఆయన నలుగురికి ఇంకా ఎక్కువ ఎలా సపోర్ట్ చేస్తున్నాడు, ఏదైనా కూడా అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి. ఆయన చిన్నవాడితో నుంచి పైవాడి వరకు ఒకటే గౌరవం, ఒకటే ప్రేమ, ఆప్యాయత, ఒక కుటుంబ సభ్యునిగా చూసే పరిస్థితి, ఇవన్నీ ఆయన నుంచి కూడా కొన్ని మాకు అలవాటైనాయి. ఆ కార్యక్రమంలోనే మళ్ళీ 2004 వచ్చే లోపల అలయన్స్లో కమ్యూనిస్టులకు ఇట్లా పైన 60-70 సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇట్లా కావాలని అడుగుతున్నారు అని చెప్తే పెద్ద ఆయన చెప్పినాడని రాజశేఖర రెడ్డి అన్న గారు ముందు మీకు చూరామన్నాడు. అన్న మీరు ముఖ్యమంత్రి అయితే నేను అయినట్లే, కాబట్టి మీరు ఏమి చెప్తే అది చేస్తా, కానీ మా ఏరియాలో కమ్యూనిస్టులు గెలవరు ఉరవకొండలో, అంటే ఇంతకుముందు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గెలిచే పరిస్థితి లేదంటే ఇట్లుంది మాకు ప్రెజర్ ఉందంటే మీ మాట కాదంట అని చెప్పి నేను ఆయన చెప్పినట్లు వినడం. దాని తర్వాత అక్కడ మళ్ళీ 2004లో అప్పటికే వీళ్ళు యాక్టివ్గా పనిచేస్తుండ్రు. సాయిప్రసాద్ రెడ్డి ఆదోన్లో బాగా యాక్టివ్గా ఉండే, ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున బాగా యాక్టివిటీస్ అవి ఇవన్నీ చేస్తే అప్పుడు నాకు అక్కడ అకామిడేట్ చేయలేని పరిస్థితి కాబట్టి ఈయన కూడా రాజశేఖర రెడ్డి అన్నతో బాగానే అటాచ్మెంటే, కుటుంబానికి మంచి ఇది ఉంది. ఆయన మంచి మా కుటుంబం అంటే బాగా గౌరవము, ప్రేమ, సొంత వాళ్ళకంటే ఎక్కువ చూసుకున్నాడు. ఆ ప్రేమ ఆప్యాయత వల్ల అప్పుడు మళ్ళీ ఈయనకి సీట్ రావడం, ఈయన మళ్ళీ మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఇంకా నా నేపథ్యంలో 2007లో మళ్ళీ నాకు ఎమ్మెల్సీ ఇచ్చి విప్ కూడా చేయడం జరిగింది. 2009లో కూడా సీట్ అడిగినా నేను, అంటే శివరాం ఇట్లా నేను పార్టీలో చేరితే ఇస్తానని చెప్పినాను, మరి మాట తప్పమంటావా అని అడిగినాడు ఆయన. 2009లో అగైన్ సీట్ నాకు కావాలా, ఇదేమొద్దు నాకు ఎమ్మెల్సీదేనంటే, మాట తప్పమంటే తప్పుతానన్న, మీరు మాట తప్పే పరిస్థితి ఏమొద్దన్నా, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటా అన్న. ఆయన అంటే విపరీతమైన ప్రేమ నాకు. విశ్వేశ్వరరెడ్డి పార్టీలో చేరినాడు, మళ్ళా మాట ఇచ్చాను, తప్పమంటే తప్పుతాను అన్నాడు. మీరు మాట తప్పేది ఏమొద్దన్నా, మీ మాట ఎప్పుడూ అట్లే. ఆ రోజు తప్పుకున్నా మీరు ఈ రోజు వరకు మళ్ళీ ఎంటర్ కాలేకపోతున్నారు. ఒకరోజు సైడ్ ట్రాక్ అయినందుకు అదే ఆ ట్రాక్ నుంచి పక్కకు వచ్చే లోపల డైరెక్ట్ ఎలక్షన్లు కాకుండా ఇండైరెక్ట్ అవుట్లో, కానీ దాంట్లో ఉన్న సైడ్ ఇస్తే ఓవర్టేక్ చేసుకుని పోతాడు, కాస్త సైడ్ ఇచ్చి ఇంకా మీకు ఇంకా ఇవ్వడం లేదు మీకు ఓవర్టేక్ చేయడానికి. ఎవరెవరు అదృష్టం కావచ్చు అది, అంతే. వాళ్ళ చాతుర్యం హారన్ కొట్టినా కూడా అసలు సైడ్ ఇవ్వడం లేదు. వాళ్ళు ఇవ్వాలనే కాదు, విధి రాత కూడా ఉండొచ్చు. అంతేనంటారా? విధిని ఎవరు తప్పించలేము కదా, మీరైనా నేనైనా ఎవరు తప్పించలేము. కాబట్టి ఆ రోజు 9లో ట్రై చేస్తే వాళ్ళు విధిని నమ్ముకుంటారు, కొంతమంది నాయకుల్ని నమ్ముకుంటారు. నాయకుల్ని నమ్మాలా, విధిని నమ్మాల్సిందే. మన టైం అట్లున్నప్పుడు దాన్ని ఎవరు తప్పించలేరు. లేకుంటే రాజశేఖర రెడ్డి అన్న గారికి నేను అంత అటాచ్మెంట్. ఓకే.
మరి ఆ రోజు లేదన్నా నాకు కావాలనుకుంటే 2004 అసలు రాజశేఖర రెడ్డి గారితో మీకు అంత అనుబంధము? నాన్నగారు టీడీపీలో కూడా పనిచేశారు కదంటే, అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఫస్ట్. ధరూర్ పుల్లయ్య గారితో అనుకుంటా చిన్న గ్యాప్ ఏదో గ్యాప్ వచ్చి 83లో ఎమ్మెల్యే అయినాడు, టీడీపీలో ఎమ్మెల్యే. మళ్ళీ అయినాడు. తర్వాత రామారావు గారు గౌరవించలేదు, నాదెండ్ల భాస్కరరావు గారితో కూడా పోయినాడు. ఎందుకు రామారావు గారు నాన్నగారిని ఎందుకు గౌరవించలేదని అనుకున్నారు అసలుకి? గౌరవించలే కాదు, మా నాన్నగారు మొదటి నుంచి ఎట్లా అంటే ఒకే కొడుకు గారాలంగా పెరిగినాడు. రామారావు గారితో ఈ ఏరియాకి అప్పుడు షూటింగ్లు, అప్పుడు ఏమీ నాయకుడు కాదు, పార్టీ కాదు కదా, సినిమా షూటింగ్లకు వస్తే ఆయన బావమరిది ఒక ఆయన ఉండే ఇక్కడ బలరామ గారని గుంటకల్లో డిస్ట్రిబ్యూషన్ మొత్తం అది డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ ఎక్కువ ఉండే, లేకుండా కదా. గుంటకల్లోనే ఎక్కువ ఉండే. అట్లా మా నాన్నగారికి వాళ్ళంతా బాగా అటాచ్మెంట్. వాళ్ళు కూడా అప్పుడు మా నాన్న పర్సనాలిటీ కూడా 6'1" పైన ఉండేవాడు, బాగా మంచి పర్సనాలిటీ. ఆయన కూడా నువ్వు ఎందుకు ఫీల్డ్లోకి రాకూడదు అని కూడా వాళ్ళే అడిగినారు. నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు, నేను మామూలుగానే ఉంటానని. అప్పుడు మా ఏరియా అనంతపురం జిల్లాకి ఎప్పుడు వచ్చినా రామారావు గారు హొస్పేట ఇటు సైడ్ పోయినా అంటే మా వెహికల్ తీసిపోయాయని ఆయన. అంటే అక్కడ ట్రైన్లో అక్కడ దిగి అక్కడి నుంచి మా వెహికల్లోనే పోయే పరిస్థితి. అంత అటాచ్మెంట్ అప్పటి నుంచి. రామారావు గారు పెట్టినారంటేనే ఇమ్మీడియట్గా అప్పుడు సమితి సీట్ ఇస్తామని చెప్పి వీళ్ళు పుల్లయ్య గారు వీరంతా ఇవ్వకపోవడం, వేమన్న గారు కూడా మా విలేజే, అందరితో అటాచ్మెంట్ బాగుంది. కానీ ఆ మనస్పర్ధలతో మళ్ళా రామారావు గారు పార్టీ పెట్టడం, ఆయన కూడా ఆహ్వానించడం, దాంట్లో పార్టీలో చేరడం, ఆయనతో పాటు సేల్ కావడం. కానీ నాన్నగారు ఏమంటే కొన్ని మొదటి నుంచి ఫ్రీగా ఉన్నాడు కదా, అంత ఫ్రీగా వెళ్ళాడు. రామారావు గారు కొంచెం సిస్టమేటిక్, క్రమశిక్షణ అనే దాంతో కొంతమంది కలవాలన్నా ఇంటర్వ్యూలు అవి ఇవి. వీళ్ళు పొలిటికల్గా మామూలుగా అందరికీ సాయం. సంజీవ్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చిపోయినారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిపోయినారు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు వచ్చిపోయినారు పొలిటికల్గా. అప్పుడు రఘువీరారెడ్డి వాళ్ళ పెదనాన్న శ్రీరామరెడ్డి గారు, వీళ్ళందరితో కూడా మా తాతగారికి అటాచ్మెంట్, మా నాన్నకు కూడా బాగా అటాచ్మెంట్. అట్లా పొలిటికల్గా ఉన్నప్పటికీ డైరెక్ట్ ఎలక్షన్ రావడము, ఈ సమితి సీట్ ఇస్తానని ఇవ్వకపోవడం వల్లనే. అంతకుముందు సంజీవ్ రెడ్డి గారు కూడా నిలబడని అడిగినారు, నాకు రాజకీయాలు వద్దన్నాడు. బ్రహ్మానంద రెడ్డి గారు డిమాండ్ చేస్తే కూడా వద్దన్నాడు, నాకు ఇంట్రెస్ట్ లేదని. కేవలం ఇది జరిగిందనే ఉద్దేశంతో మా ఫాదర్ ఎంటర్ కావడం. ఆయన ఏమనుకుంటాడు, ఎప్పుడు పోయినా స్ట్రైట్కి, ఇప్పుడు మీరు పదవిలో లేనప్పుడు స్ట్రైట్కి నాగరాజు గారితో వస్తా, పదవిలో ఉన్నప్పుడు మీకు చాలా ఉంటాయి అప్లికేషన్స్ కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు. అప్పుడు కూడా నేను డైరెక్ట్గా రాలేదు, అప్పుడు నేను వస్తుంటే ఇప్పుడు రాలేదే అంటే పొలిటికల్గా అట్లా ఆలోచన చేసి భాస్కర్రావు గారు కూడా మా నాన్న ఏది పోయినా కూడా ఇమ్మీడియట్గా స్పందించాయన. స్పందించి పనులు చేసేపోయి ఏ కార్యక్రమం చెప్పినా పని జరిగేది. ఇక్కడ ఉన్న అసంతృప్తులంతా ఇతని వైపు రాకుండేవాళ్ళు. లాక్కునే పరిస్థితిలో ముందు వీళ్ళ దాంట్లో ఉన్నామని అనుకోలేదు. కరెక్ట్ ఆ రోజు నా పెళ్లి రోజే, ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా మేము ఆదోన్లో పెళ్లిలో ఉన్నాం. నా బర్త్డేపు జరిగిన రోజు ఆయన యూఎస్ నుంచి వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారు మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా కట్టుకొని. అవును, అది చేస్తే నా పెళ్లి రోజే అదే రోజు. మా నాన్న ఇడే ఉన్నాడు, బాగా గుర్తు అనమాట అయితే. అంతే కదా.